హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తున్నది నా ఛానల్ పేరు ద వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. సో మీకు తెలిసిందే కదా, నేను బిగ్ బాస్ గురించి ఓవర్వ్యూ కానీ హైలైట్ పాయింట్స్ కానీ డిస్కస్ చేస్తుంటాను. ఈరోజు హైలైట్ పాయింట్ ఎలిమినేషన్ ప్లస్ ఇంకా ఫ్యూ ఎపిసోడ్లో జరిగిన ఫ్యూ ఫన్నీ ఆస్పెక్ట్స్ గురించి కానీ హైలైట్స్ గురించి కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసినాక ఫస్ట్ నేను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే ఎలిమినేషన్ గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఎందుకంటే నా వీడియో ఎవరు ఫస్ట్లోనే వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎలిమినేషన్ గురించి నా ఒపీనియన్ ఫస్ట్లోనే షేర్ చేసుకుంటా. సో లాస్ట్లో ఈ ఆస్పెక్ట్స్ గురించి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్ కొంచెం టిపికల్నే జరిగింది. 8 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. దాంట్లో నాగమణి కంట సేఫ్ అయిపోయాడు, తర్వాత సీత సేఫ్ అయిపోయింది, నైనిక సేఫ్ అయిపోయింది, యష్మిక సేఫ్ అయిపోయింది, ఇంకా పృథ్వీ సేఫ్ అయిపోయాడు, తర్వాత ఇంకా నిఖిల ఇంకొకరు నామినేటెడ్ అబ్బా, ఇంకొక అతను ఆమె సేఫ్ అయిపోయింది. కానీ అబ్బాయిని నామినేట్ చేశారు. నామినేట్ చేయడం కాదు, అతను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఇది స్పెషల్ ఎలిమినేషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, అబ్బాయిని తనకు తానే నామినేట్ చేసుకుని ఎలిమినేట్ అయ్యాడు. కొంచెం ఫన్నీ అనిపించినా కూడా లాస్ట్లో కొంచెం ఎమోషన్ క్రియేట్ అయ్యారు. ఎందుకంటే చాలామందికి ఎమోషన్గా కనెక్ట్ అయ్యాడు, అందరికీ హెల్ప్ చేశాడు, అందరితో సఖ్యతంగా ఉన్నాడు. అయినా ఇతను ఎలిమినేట్ అవ్వడానికి ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. ఆ ఫ్యూ రీజన్స్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే, నామినేషన్లో ఎవరు నామినేట్ చేయకని అతనే నామినేట్ చేసుకున్నాడు. అతను నామినేట్ చేసుకోకపోయింటే బాగుండేది, అతనే నామినేట్ చేసుకుని ఎలిమినేషన్కి అతనే కారణమయ్యాడు. రెండో పాయింట్ ఏంటంటే, హౌస్మేట్స్తో కరెక్ట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసినా కూడా కొంచెం అట్లా గొడవ, తర్వాత దానికి గెయిన్ ప్లాన్ కొంచెం తగ్గడం, తన రేషియో తగ్గడం, అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిందని చెప్పారు. అతనికన్నా తక్కువ గేమ్ ఆడిన వాళ్ళు ఓటింగ్ పర్సెంట్లో ఎట్లా ఎక్కువ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మెయిన్గా ఆదిత్య ఓం గారు గేమ్ ఆడుతున్నారు, ఆ హౌస్లో వెకేషన్కి వచ్చారో అర్థం కాదు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, తను అందరితో సఖ్యతంగా ఉన్నా కూడా కొంతమందితో కొంచెం గొడవ పడ్డాడు. అది అందరికి వ్యాలిడ్ పాయింటే. కానీ ఫైనల్ పాయింట్ ఎందుకు ఆయన ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజను నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఎలిమినేషన్ ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యేది ఈయనే. ఎందుకో కూడా మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పేదంటే, నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, ఇతనికి రెడ్ కార్డ్ ఇచ్చి వెంటనే బయటికి పంపిస్తానని చెప్పారు. కానీ ఆ రెడ్ కార్డు హోల్డ్లో పెట్టి వాళ్ళందరి గురించి అభిప్రాయాలు కనుక్కొని ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అతనికి కనీసం నేను 1 వీక్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఎలిమినేషన్లో అయితే ఉన్నాడు నాకు ఐడియా ఉంది. కానీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈయన నెక్స్ట్ వీక్ దాకా అయినా ఉంటాడు, లేకపోతే ఆ 5 వీక్ దాకా ఉంటాడు అనుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు ఎలిమినేషన్లో అతను లాస్ట్ రౌండ్ దాకా వచ్చాడు, టాప్ 2లో వచ్చాడు. వచ్చినప్పుడు నాకు కన్ఫర్మ్ ఏమైందంటే, ఇతను ఈ వీక్ ఎలిమినేటెడ్ క్యాండిడేట్ ఇతనే. ఎవరు అబ్బాయే 100% ఎలిమినేట్ అవుతాడని కన్ఫర్మ్ ఉంది, దాంట్లో డౌటే లేదు. నాకు ఎప్పుడు అనిపించిందంటే, వస్తున్నప్పుడు అందరూ సేఫ్ అవుతున్నారు కానీ అబ్బాయి మాత్రం సేఫ్ అవ్వాలి. నాకు అది ఏంటంటే, ఫస్ట్ నుంచే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి తేడా కొడుతుంది, ఈసారి అబ్బాయి ఎలిమినేట్ అవుతాడేమో అనిపించింది. సో అబ్బాయి ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, అబ్బాయి బిగ్ బాస్ని అన్పార్లమెంట్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం. అది బిగ్ బాస్ మెయిన్ ఎసెట్. ఇవన్నీ సెకండరీ. మెయిన్ అంటే ఏంటంటే, బిగ్ బాస్ని అన్కేర్ చేయడము, బిగ్ బాస్ని లెక్క లేకుండా మాట్లాడటము. ఏంటంటే, అందరు హౌస్మేట్స్తో సఖ్యతంగా ఉన్నా అన్నీ చేసినా కూడా బిగ్ బాస్ అసలు లెక్క చేయకపోవడము, స్టేట్మెంట్స్ పాస్ చేయడం. ఏంటంటే, పెళ్ళం కొడితే వచ్చి స్క్రిప్ట్ రాస్తున్నాడు. రెండోది ఏంటంటే నేను ఏ టాస్క్ ఆడను, నన్ను బయటికి పంపించినా పర్లేదు, నేను ఏ టాస్క్ ఆడను, ఇది ఏంది అన్ఫేర్ గేము, సంచాలకుడు డిసిజన్ ఫైనల్ అయినా కూడా నేను ఆడను అని చెప్పడము. తర్వాత ఏంది బిగ్ బాస్ సైకో బిగ్ బాస్ లాగా ఉన్నాడు. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, అదేందో స్టేట్మెంట్ పాస్ చేశాడు, పిచ్ బిగ్ బాస్. అందరి ముందర బిగ్ బాస్ కొంచెం ఫన్నీ కామెంట్స్ పాస్ చేసి జోక్స్ వేసి బిగ్ బాస్ మీద నవ్వించడము. తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా నవ్వారు కదా, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇతని మీద యాక్షన్ తీసుకున్నారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఇతని మీదనే ఒకదాన్ని వేసిన తర్వాత ఆయన పాస్ చేసిన ప్రతి స్టేట్మెంట్ని నోట్ చేసుకుని రికార్డ్ చేసి స్క్రీన్లో చూపించడము, అవన్నీ చేయడం జరిగింది. అవన్నీ జరిగినప్పుడు అతన్ని ఎలిమినేషన్ చేశారు, అది కరెక్టే.
కానీ నిన్నెందుకు సేవ్ చేశారు? నిన్న అంటారు కదా మీరు, నిన్న వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళందరూ సేవ్ చేయాలని మాట్లాడారు కాబట్టి సేవ్ చేశారు. నువ్వు వాళ్ళు సేవ్ చేసినప్పుడు ఇతను కనీసం 1 వీక్ అయినా సర్వైవ్ అవ్వాలి కదా. రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ డిజర్వ్ సెకండ్ ఛాన్స్ అంటే కనీసం 1 వీక్ దాకా సస్టైన్ అవ్వాలి కదా. ఆ 1 వీక్ కూడా సస్టైన్ అవ్వకుండా నెక్స్ట్ డేనే ఎలిమినేషన్ ఏంది? ఆ తరకన్నా ఓటింగ్ పర్సెంట్ తక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు. నేను గుర్తులేదు కానీ ఒకవేళ ఉంటే బోర్డు అది కింద వాళ్ళ పేరు మెన్షన్ చేస్తాను ఉన్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఇతని మీద ఎందుకు ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ని తిట్టాడనా, అన్పార్లమెంట్ వాడాడనా, లేకపోతే బిగ్ బాస్ మీద జోకులేసి నవ్వుపించాడా? ఇవన్నీ పరిశీలనలు తీసుకొని లాస్ట్కి ఇతన్ని సేవ్ చేసి ఎలిమినేట్ చేశాడు. అదేందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ దానికి సేవ్ చేయడం ఎందుకు? నిన్ననే పంపిస్తే అయిపోయేది కదా. మళ్ళీ ఒక డే ఎలిమినేషన్ డే దాకా ఎక్స్టెండ్ చేసి అతన్ని మళ్ళీ ఆ టాస్క్లను పెట్టి ఆ టెన్షన్ అంతా క్రియేట్ చేసి మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అని ఎలిమినేట్ చేశాడు. మరి నిన్న దానికోసం పెద్ద ఎపిసోడ్కి పెద్ద ఒక ప్రోమో కట్ చేసి ఆ ప్రోమోకి ఈయన ఎలిమినేట్ అయిపోతుంటే ఈ వీక్లో అబ్బాయి ఉండడు, ఇదే అన్ఫేర్ ఎలిమినేషను, పెద్ద ఎలిమినేషన్ అని చెప్పి పెద్ద ప్రొజెక్షన్ చేశారు. కానీ లాస్ట్కి వస్తే ఏమైంది? అతన్ని సేవ్ చేశారు. సేవ్ చేసిన అతను కనీసం 1 వీక్ అయినా ఉన్నచ్చారా, వెంటనే ఎలిమినేట్ చేశారు. అదేందో నాకు అర్థం కాదు. ఆయన ఎలిమినేట్ చేసేదానికి నిన్ననే ఎలిమినేట్ చేస్తే అయిపోయేది కదా. ఓకే, నేను అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి అతనికి ఎలిమినేషన్ దగ్గర రికార్డులో రికార్డ్ అవుతుంది కాబట్టి దాని నుంచి తప్పించి ఇప్పుడు ఫేర్ ఎలిమినేషన్ చేశారు అనుకున్నా కూడా ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్లో అంతసేపు ల్యాక్ చేయడం ఎందుకు? అంటే ఆ టాస్క్లను ఆడుతున్నప్పుడు ఇతన్ని అన్సేఫ్ అని ప్రతి దాంట్లో వచ్చింది. నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేసిన ఇతను అన్సేఫ్ దగ్గర ఎలిమినేట్ అవుతాడని చెప్పి. ఇంకా లాస్ట్కి ఎట్లయినా ఇతను ఎలిమినేట్ అయ్యాడు. సో ఎలిమినేట్ అయిన తర్వాత ఇతనికి వాళ్ళ గురించి హౌస్మేట్స్ గురించి చెప్పమని అడిగితే హౌస్మేట్స్లో నాకేం పెద్ద గొడవ లేవు సార్, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, కొన్ని టాస్క్స్తో గొడవైనాయి మాట విషయమే, కానీ వీళ్ళందరూ నా క్లాంప్ మెంబర్సే. కానీ విచిత్రం ఏంటంటే ఈ వీక్ అతను చీఫ్ని అతనే నామినేట్ చేసుకొని అతనే ఎలిమినేట్ అయిపోయాడు. అది అన్ఎక్స్పెక్టెడ్, కొంచెం కామెడీ అనిపించినా కూడా అన్ఎక్స్పెక్టెడే జరిగింది. తర్వాత అందరి గురించి కరెక్ట్గా మాట్లాడాడు. ఈ తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఎవరికైనా రెడ్ రోజ్ ఇస్తావా, ఎవరికైనా బ్లాక్ రోజ్ ఇస్తావా అంటే బ్లాక్ రోజ్ కొంతమందికి ఇచ్చారు. ఎవరికి? పృథ్వీకి ఏమైనా ఇచ్చాడంటే ఆ పృథ్వీకి ఇచ్చినప్పుడు బ్లాక్ రోజ్, నువ్వు అగ్రెసివ్గా ఆడుతున్నావు, నీ గేమ్ తగ్గించుకొని ఆడితే నువ్వు సేఫ్ అవుతావు, నువ్వు ట్రోఫీ ఎత్తాలని నేను కోరుకున్నా అంటాడు. తర్వాత ఇంకొక బ్లాక్ రోజ్ మణికంఠకి ఇస్తాడు. మణికంఠని ఏం చెప్తాడంటే, నువ్వు ఆ దోశ ఇష్యూని ఇట్లాంటి ఇష్యూలు మళ్ళీ రిపీట్ చేసుకోకుండా చూసుకుంటే నువ్వు సేఫ్లో ఉంటావు. ఇంకొక బ్లాక్ రోజ్ ఏమో సోనియాకి ఇస్తాడు. సోనియాకి ఎందుకు ఇస్తాడంటే గేమ్ బాగానే ఆడుతుంది కానీ అన్వాంటెడ్ విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తుందని చెప్పి ఆమెకి బ్లాక్ రోజ్ ఇస్తాడు. మళ్ళీ రెడ్ రోజుకి సీతకి, తర్వాత నిఖిల్కి, ఇంకొక ఇద్దరికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ గేమ్లో, అందుకని నేను మీకు ఈ రెడ్ రోజ్ ఇచ్చాను అని చెప్తాను. తర్వాత సీత ఉంది కదా, సీత ఎమోషన్ ఫీల్ అవుతుంది, చాలా ఏడ్చేస్తుంది పాపం. నాకు కూడా ఈ ఎలిమినేషన్ కొంచెం ఎలిమినేషన్ అని అనిపించింది. ఏడ్చేసి ఎట్లన్నా ఇప్పుడు నువ్వు ఎలిమినేట్, నేను బయట ఉంటానమ్మా, నీకు ఈ సంవత్సరం నువ్వు బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నీకు రాఖీ కట్టించుకోవడానికి నేను వెయిట్ చేస్తాను, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి అని చెప్తాను. మిగిలిన వాళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అదంతా మాట్లాడేసిన తర్వాత నాగార్జున గారు అడుగుతారు, ఏమని, నువ్వు నామినేట్ చేసుకున్నందుకు నువ్వు రిగ్రెట్ అవుతున్నావా అని అంటే, లేదు సార్ నేనేం రిగ్రెట్ అవ్వట్లేదు, నాకు ఫేర్గానే అనిపించింది. నాకు ఒక వాచ్, అదే మా నాన్నగారికి గుర్తుగా పెట్టుకున్న వాచ్, అది నాకు ఎంత ప్రీషియస్ నాకు తెలుసు. తను ఆ వాచ్ నాకు సాక్రిఫైస్ చేసినప్పుడు నాకు చాలా ఎమోషనల్ ఫీల్ అయినాను. సక్సెస్ కావాలా, మా నాన్న కావాలంటే నేను మా నాన్నే కావాలా, నాకు సక్సెస్ వద్దు, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సార్. ఇదేంది ఫాదర్ సన్ బాండ్ని ఒకరినొకరు చూపించుకోలేరు. సో అలాంటి బాండింగ్ని నేను ఫస్ట్ నాకు సినిమాలో వచ్చిన డబ్బుతో మా నాన్నకి ఆ వాచ్ కొనిచ్చాను. అతను ఉన్నంతకాలం ఆ వాచ్ పెట్టుకున్నాడు సార్. సో ఆ వాచ్ అంటే నాకు ఎంత ఎమోషనల్ బాండింగో అది నిఖిల్కి అర్థమైంది కాబట్టి అది నాకు ఇచ్చాడు. సో నిఖిల్కి నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సో ఆ నిఖిల్కి చేయాలనుకున్నప్పుడు నాకు ఆ సెల్ఫ్ నామినేషన్ అనేది వచ్చింది. సో ఆ సెల్ఫ్ నామినేషన్ నేను తీసుకొని అతని
నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను కాబట్టి అది చేశాను సార్ అంటే, నువ్వు దానికోసం రిగ్రెట్ అవుతున్నావు అంటే, లేదు సార్ నాకు హ్యాపీయే. నేను ఇక్కడ రావడానికి కారణం ఆ ఒక్క నామినేషనే కాదు, నేను చేసిన కొన్ని తప్పులు, కొన్ని ప్రాసెస్లో ఫెయిల్యూర్స్ అవన్నీ కలిపి నన్ను ఇక్కడ నేను నిలబెట్టింది ఒక్క నా సెల్ఫ్ నామినేషనే కాదు. సెల్ఫ్ నామినేషన్ నేను చేసుకుంది ఎందుకంటే చెప్పాను మీకు ముందే రీజన్. కానీ నా మిస్టేక్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. సో ఫర్దర్గా ఇది అయిపోయింది సార్ అని చెప్తే అతను వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఎలిమినేషన్ గురించి నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఏంటంటే ఎలిమినేషన్లో కొంచెం ఎమోషన్ ఉంది, మిక్స్డ్ మసాలా ఉంది. కానీ ఇది అన్ఫేర్ అని నాకు ఎక్కడ కొంచెం అనిపించినా కూడా బిగ్ బాస్ తిట్టాడని ఎలిమినేట్ చేసినట్టు నాకు అనిపించింది. క్లియర్గా తెలిసింది ఎవరికైనా బిగ్ బాస్ తిట్టాడని చెప్పి ఎలిమినేట్ చేసి పారేశాడు. దీంట్లో హైలైట్ పాయింట్ అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు అతనే. అది అతను పాయింట్. తర్వాత ఈ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ కొంచెంసేపు మనకు ఇదేంది ఒక టాస్క్ లాంటిది పెట్టాడు. ఏంటంటే ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని ఒక టాస్క్ లాంటిది పెట్టాడు. ఏంటంటే ఒక ఫ్రేమ్లో ఇసుక సగం నింపి దాంట్లో సేఫ్ అన్సేఫ్ అని రాస్తాం. తిప్పినప్పుడు ఆ టాస్క్లో 8 కంటెస్టెంట్స్ నిలబెట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క వాళ్ళ ప్లేట్లోనే తీస్తాడు. ఫస్ట్ ఇట్లా తిప్పినప్పుడు విష్ణుప్రియ అన్సేఫ్ అని, నాగమణికంట అన్సేఫ్ అని, మిగిలిన వాళ్ళ అన్సేఫ్ అని. సేఫ్ అయింది సీత, నైనిక మాత్రం ఫస్ట్ దాంట్లో సేఫ్ అయ్యారు. దాని తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఒక టాస్క్ పెట్టారు. ఏ టాస్క్? హార్ట్ బ్రేకింగ్ టాస్క్. సో అందరూ వాళ్ళ టాస్క్లో వాళ్ళకి హార్ట్ బ్రేకింగ్ టాస్క్ అంటే ఎట్లా అంటే ఒక హార్ట్ ఇస్తారు, వాళ్ళు నచ్చిన వాళ్ళకేమో హార్ట్ బ్రేక్ చేయడం, నచ్చిన వాళ్ళకేమో హార్ట్ వేయడం, అట్లా దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ నడిచింది. దాంట్లో చాలామంది గందరగోళం మసాలా గిసాలా అంతా నడిచింది, ఆటించుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ అన్సేఫ్ గేమ్ అని ఇంకోటి ఆడిపించారు. ఏంటంటే ఎవరు సేఫ్ ఎవరు కాదని ఆ బోర్డు ఒక దాన్ని పెట్టి ఆ బోర్డు కరెక్ట్గా ఏంది సౌండ్ చేస్తే వాళ్ళు సేఫ్, అదేంది ఏమంటారు ఇర్రెగ్యులర్గా సౌండ్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పి ఒక 7 కంటెస్టెంట్స్ ఎవరు నిఖిలు వాళ్ళందరూ పట్టుకున్నప్పుడు అది అన్సేఫ్ అనిపించింది. తర్వాత ప్రేరణ పట్టుకున్నప్పుడు కరెక్ట్ సౌండ్ వచ్చింది. సో ప్రేరణ సేఫ్ అయిపోయింది. సారీ, ప్రేరణ ఫస్ట్ సెల్ఫ్ బాక్స్లో సేఫ్ అయిపోయింది. దీంట్లో సేవ్ అయింది నైనిక. ఫస్ట్ దాంట్లో తప్పు రాంగ్ చెప్పిన, సారీ ప్లీజ్ కరెక్ట్ చేసుకో, సబ్జెక్ట్ టు మిస్టేక్. తర్వాత ఇంకో టాస్క్ నడిచింది. ఏంటంటే అది ఒక పజిల్ లాంటిది పెట్టారు. దాంట్లో అరేంజ్ చేసిన సాంగ్ ఇది పజిల్ ఇస్తారు, అది అరేంజ్ చేసిన దానికి డ్యాన్స్ చేయాలి. అందరూ బాగా డ్యాన్స్ చేశారు. ఇద్దరు టీం టై అయింది, ఇద్దరు టీం గెలిచారు. దాని తర్వాత ఏం చేశారంటే ఒక రెడ్ లైట్ లాంటిది ఒకటి తీసుకొని అది తిప్పినప్పుడు గ్రీన్ లైట్ వచ్చినోడు సేఫ్, రెడ్ లైట్ వచ్చినోడు అన్సేఫ్ అని చెప్పి దాంట్లో నాగమణికంట సేఫ్ అయ్యాడు. మిగిలిన నలుగురు అన్సేఫ్ అయిపోయారు. దాని తర్వాత ఇంకో టాస్క్ ఆడిపించారు. ఆ టాస్క్ ఏంటంటే దాని పేరు టాస్క్ ఆడిపించారు. ఆ టాస్క్లో ఇదేంది వేరే టీం వాళ్ళు గెలిచారు. తర్వాత ఇంకో ఫన్నీ అదే దాన్ని ఏమంటారు ఎగ్స్ తీసుకొచ్చారు. ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు ఓపెన్ చేస్తే విష్ణుప్రియ సేఫ్ అయింది. అదే సేఫ్ గేమ్ దాంట్లో విష్ణుప్రియ సేఫ్ అయింది. మిగిలిన దాని తర్వాత ఇంకొక ఆమె సేఫ్ అయింది. మళ్ళీ ఇద్దరు అన్సేఫ్ దాంట్లో వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరంటే దాన్ని ఇదేంది అబ్బాయి ఇంకా అతని పేరు ఏదో ఉంది, పృథ్వీ అన్సేఫ్లో వచ్చారు. వాళ్ళని ఒక రూమ్లో తీసుకుపోయి నిలబెట్టి లైట్స్ మీద 1, 2 అనగానే ఒక్కొక్క స్టెప్ ఎక్కి లాస్ట్ స్టెప్ నిలబడినప్పుడు రెడ్ వచ్చితే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. సో లాస్ట్ దాకా వచ్చినాక రెడ్ లైట్ ఏమో అభయ్కి వచ్చింది. అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు, బయటకు వచ్చేటప్పుడు అంతకుముందు అందరు హగ్ చేసుకుని ఫేరెల్ లాంటివి ఇచ్చారు. ఎవరు వస్తారో ఎవరో రాదని చెప్పేసి లాస్ట్కి అభయ్ ఎలిమినేట్ అయ్యేటప్పటికి ఇది పృథ్వీ కనెక్ట్ చేసుకొని ఎమోషన్గా ఫీల్ అయ్యాడు. ఇదంతా ఎపిసోడ్ కొంచెం డ్రామాటిక్గా నడిచినా కూడా ఎలిమినేషన్ అనేది కొంచెం గట్టి ప్రాసెస్ కింద నడిచింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా అనిపించింది, కామెడీ అనిపించింది. విష్ణుప్రియ జోక్స్ కానీ, తర్వాత ఆ టాస్కుల్లో ఫన్నీ ఆస్పెక్ట్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, మేలుగా ప్రేరణ ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసింది, బాగా వర్కౌట్ అయింది. ప్రేరణ తప్పు రాశాడు, నా పేరు తప్పు రాశాడని చెప్పి ఒక ఫన్నీ వేలో బిగ్ బాస్తో గొడవ పెట్టుకోవడానికి పోతే ఆయన ఏమన్నాడు నాగార్జున గారు, నేను ఎలిమినేట్ చేస్తామండి అంటే వద్దు సార్ అని చెప్పాను. అలా ఫన్నీ ఆస్పెక్ట్స్ కొన్ని జరిగినాయి. బిగ్ బాస్లో ఈరోజు కొన్ని సీరియస్ డిస్కషన్స్ ఏం లేదు, ఫన్నీ డిస్కషన్స్ ఎక్కువ జరిగినాయి. వాళ్ళ గురించి ఆడిపించడం కానీ ఎందుకంటే బిగ్ బాస్ ఈ వీక్ మొత్తం హౌస్ మేట్స్ అందరు లోపల ఉండి కంజెస్టెడ్గా ఫీల్ అయిపోతారు కదా.
అంటే కంజెస్టెడ్గా అంటే అదేమంటారు, కంజెస్టెడ్గా ఫీల్ అవ్వడం అంటే 7 days ఉండి ఎవరు లోకంతో లేకుండా మొత్తం అంతా వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఫన్నీ మూమెంటు, ఒక కాన్ఫిడెంట్ బూస్టప్ అయ్యడానికి, వాటికి వేయడానికి ఒక పెద్ద బూస్టప్ ఇచ్చేది ఈ సండే ఎపిసోడ్ దాకా అనిపించింది నాకు. అందరూ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కానీ, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ అట్లా జరిగింది. ఓవరాల్గా ఎపిసోడ్ ఈజ్ గుడ్. కానీ ఈ ఎలిమినేషన్ అనేది ప్రతి వీక్లో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతారో, ఎలిమినేషన్ అయిన వాళ్ళు బాధపడడం అనేది కామన్. అలా జరిగింది ఈ వీక్ ఎపిసోడ్. నాకు బాగానే అనిపించింది. ఇంకొంచెం ఆ రెడ్ కార్డ్ ఇష్యూ అదంతా నాకు కొంచెం అలా అనిపిస్తుంది. సరేలే కానీ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఫర్దర్గా బిగ్ బాస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ దాకా మీకు ఈ వీడియో చూశారంటే మీకు నచ్చినట్టు నేను అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్, వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. సో ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాను, నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీకు చెప్పాలని అంటే నేను ఇంకో సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. దాని పేరు బిఫోర్ సోషల్ మీడియా ఎరా. అంటే బిఫోర్ సోషల్ మీడియా మా ఎరా 90s కిడ్స్కి ఆ టైంలో ఫేమస్ అయిన ఫుడ్స్ వాటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ దొరికితే క్లిప్స్ కానీ వాటి గురించి పెట్టి మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది కూడా మీకు చూడాలనుకుంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎత్తి పెట్టుకొని మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఓకే.